హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి 1 నుంచి విజయవాడ నగరంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపై జరిమానాలు పెంచబోతున్నట్లు కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవటం, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైటింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటి విషయాల్లో జరిమానా పెరగటమే కాక జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయన్నారు. హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ పై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఆయన ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించారు. త్వరలోనే నో హెల్మెట్ నో ఎంట్రీ, నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానాలు అమలు చేస్తామన్నారు. ఈరోజు కృష్ణా జిల్లా లారీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ హెల్మెట్ ర్యాలీ అవగాహనని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖ కావచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ సంస్థలు ముఖ్యంగా ఎన్జిఓస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఈ హెల్మెట్ అవగాహన ర్యాలీని భారీ ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం నగర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల్లో ముఖ్యంగా హెల్మెట్ అనేది కాన్సెప్ట్గా తీసుకోవడం జరిగింది. హెల్మెట్ ధారణ అనేది ఎంత ఇంపార్టెంటో తెలియజేస్తూ అన్ని సంస్థలు కూడా ప్లకార్డ్స్ కావచ్చు, లేదంటే హోర్డింగ్స్ కావచ్చు, వివిధ కళారూపాల్లో ఈరోజు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, మరొక వైపున పోలీస్ శాఖ భారీ ఎత్తున ఈ హెల్మెట్ డ్రైవ్ ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నాం. అందులో భాగంగా రీసెంట్గా ఈ బెంజ్ సర్కిల్లో అసలు ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు, ఈ డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది హెల్మెట్ ధరిస్తున్నారు అన్న విషయాన్ని మనము కెమెరాస్ ద్వారా, సీసీ కెమెరాస్ అనలిటిక్స్ ద్వారా అనలైజ్ చేస్తే మనకు 84.2% హెల్మెట్ ధరిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వేరే రోడ్స్లో ఏదైతే ఉందో, ఏలూరు రోడ్లో కావచ్చు, లేదంటే కేఎస్ నగర్లో కావచ్చు, అజిత్ సింగ్ నగర్లో కావచ్చు, ఇక్కడ కొంత తక్కువగా ఉంది, హెల్మెట్ ధారణ అనేది కొంత తక్కువగా ఉంది. అందుకే ఈ డ్రైవ్ని కంటిన్యూ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల భద్రతకి మేము బాసటగా ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఖచ్చితంగా హెల్మెట్ లేనిదే నో హెల్మెట్ నో ఎంట్రీ అని, లేదంటే నో హెల్మెట్ నో ఫ్యూయల్ అని, లేదంటే నో హెల్మెట్ నో హైవే అని, ఇలా ఈ విధంగా వివిధ రీతుల్లో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్స్, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ చేపట్టడం జరిగింది, ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా మనం ఏదైతే ఈ చలాన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయిన సందర్భంలో ఈ చలాన్ పేమెంట్ డ్రైవ్ కూడా భారీ ఎత్తున తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మహిళా పోలీసులు కూడా ఈరోజు మనం ఉపయోగిస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వివిధ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అశేషమైన ప్రజాస్పందన వస్తూ ఉంది. ప్రజల నుంచి ఒక మద్దతు వస్తూ ఉంది. ఎందుకంటే హెల్మెట్ డ్రైవ్ కానీ ఏదైనా ఈ చలాన్స్ అన్నప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది కానీ, కాబట్టి ఈసారి మనం వినూత్నంగా మన ప్రజల నుంచి చాలా సంపూర్ణమైన మద్దతు లభిస్తూ ఉంది. ఎందుకంటే ఒక కల్చర్, సేఫ్టీ కల్చర్ అనేది డెవలప్ కావాలనేది మా అభిమతం. అందుకే ఈ మధ్యన పోలీస్ శాఖ చేపట్టిన సురక్షా ప్రోగ్రాంలో కూడా చెప్పాము, ప్రజల్లో ఒక సేఫ్టీ కల్చర్ని తీసుకురావాలా అన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అవుతుందమ్మా, మామూలుగా రిపీటెడ్ అఫెన్స్ అనేది అంత మునుపు అసలు ఎంఈ యాక్ట్, కొత్త యాక్ట్ ప్రకారం, కొత్త రూల్స్ ప్రకారం మార్చి 1వ తారీఖు నుంచి కొత్త ఫైన్స్ వేయమని చెప్పేసి మనకు హైకోర్టు చెప్పడం జరిగింది. మార్చ్ 1 నుంచి కొత్త ఫైన్స్ రాబోతున్నాయి, కొత్త యాక్ట్ ప్రకారం కొత్త ఫైన్స్ రాబోతున్నాయి. అది వస్తే ఇంకా కొంత చలాన్స్, ఎందుకంటే హైకోర్టు చాలా హైకోర్టునే కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా చాలా జడ్జిమెంట్స్ ఇచ్చింది. రోడ్ సేఫ్టీ మీద ఒక అందరం కూడా నడుము కట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఫైన్స్ కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఎంఈ యాక్ట్ 2021 ప్రకారం, అమెండెడ్ యాక్ట్ ప్రకారము మార్చి 1వ తారీఖు నుంచి ఫైన్స్ అమలు చేయమని చెప్పేసి కోర్టు చెప్తున్నాయి. అదేవిధంగా ఈ మధ్యన ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. మార్చి 1వ తారీఖు నుంచి కొత్త చలానాలు అమల్లోకి వస్తాయి. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు 13వ రోజు కూడా మనం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. పోలీస్ శాఖ, రవాణా శాఖతో పాటు కొన్ని ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. మరి ఒక వారం రోజుల పాటు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా లారీ యజమానుల సంఘం వాళ్ళ డ్రైవర్లకి శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారి యొక్క శిక్షణ కాకుండా ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవగాహన కలిగి చేయాలని చెప్పి ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదాయకం. మరి వాటికి రవాణా శాఖ, పోలీస్ శాఖ కూడా అనుబంధంగా వారికి మనం ఆదరిస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందుగా చేసి, మరి సిపి గారు చెప్పినట్టుగా అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి. వారి యొక్క ప్రాణ భద్రత కంటే ఇంకోటి ముఖ్యమైనది లేదనే విషయాన్ని గమనించి మా యొక్క అధికారులతో పాటు
సహకరించి ఈ యొక్క యజ్ఞాన్ని ఏదైతే సిపి గారు చెప్పారో దానిని అందరూ బాధ్యతగా మెలిగి మళ్ళీ మనం ప్రాణాలతో మన రోడ్డు మీద నుంచి బయలుదేరి మన ప్రాణాలతో ఇంటికి వెళ్ళే విధంగా అందరూ కోరుకోవాలని చెప్పి కోరుకుంటారు.